ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత సంతోషంగా ఉన్నావన్నయ్య ఈరోజు. యా షీ ఈజ్ మై హ్యాపీనెస్. అన్నయ్య డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడగనా? అశోక్ అన్నయ్య నీ ప్రేమ గురించి మొత్తం చెప్పాడు నాకు. నీకు ఆ ప్రేమే ఈరోజు నీ గాయాన్ని, నొప్పిని అన్నిటినీ తొందరగా తగ్గించేసింది. సిరి వచ్చినందుకే నువ్వింత హ్యాపీగా ఉన్నావంటే ఇక సీత గారు సిరి నీ లైఫ్లో ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా. యా సీత ఇస్ అ వెరీ టఫ్ లేడీ. నేను ఎప్పుడైతే తన దగ్గర ప్రేమ గురించి చెప్పుకోవాలని వెళ్తూ ఉంటానో నువ్వు బాస్, నన్ను ఎంప్లాయీ దూరంగా ఉండమని చెప్పి నన్ను పంపించేసేసింది. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదన్నయ్య. ఈ ప్రేమకి కులం, ఆస్తి అన్న భేదం ఉండదు. అన్నీ దాటుకుని రావడమే నిజమైన ప్రేమ. నువ్వు తన దగ్గర నీ ప్రేమ గురించి వేరే అని చెప్పుకున్నావనిపిస్తుంది. అందుకే తను అలా అంటుంది. ఇద్దరి మనసులు ప్రేమ ఉంటేనే కదా ఇద్దరు ఈక్వల్ అయ్యేది. వాంజు, నీకు ప్రేమ గురించి ఇంత తెలుసు నాకు అసలు తెలియదే. నువ్వు చెప్పేది ఎంత నిజమో చూడు. నేనున్నదంతా తనకి చెప్పేస్తే తను ఒప్పేసుకుంటుందేమో. అలాగైతే ముందు ఈ బెడ్ మీద నుండి నువ్వు లెగాలి. ఆఫీస్ పనులన్నీ వదిలేసి డైరెక్ట్ గా సీత గారి ముందు నిలబడు. పురాణాలు అవి ఇవి ఏం మాట్లాడకుండా మనసులో ఉన్నది చెప్పేసే. అంటే డైరెక్ట్ గా సీత ఐ లవ్ యూ అనేసే. మీరు ఫోన్ చేసినప్పుడు నేను వెళ్దాము అనుకున్నాను బాబు. రాముని చూడటానికి తనని తీసుకెళ్లి చాలా మంచి పని చేశారు. సిరికి తనంటే చాలా ఇష్టం. అవును, మా రామ్ కూడా సిరిని చూడాలని చాలా ఆశపడ్డాడు. అందుకే డైరెక్ట్గా స్కూల్ నుండి తీసుకెళ్లిపోయాను. దయచేసి మీరేం అనుకోకండి. అనుకోవడానికి ఏముంది బాబు, తనని తీసుకెళ్లి మంచి పనే చేశారు. రామ్కి ఇప్పుడు ఎలా ఉంది బాబు? బాగున్నాడు. నా ఫ్రెండ్ చాలా యాక్టివ్ అయ్యాడు తాతయ్య. నేను తనకి నా చేతితోనే అన్నం తినిపించాను. ఓ అవునా? మా రామ్కి సిరి ఒకలాగా ఎనర్జీ బూస్టర్ లాగే. సరే నేను వెళ్తాను. ఫస్ట్ టైం వచ్చావు, అలాగే వెళ్తావా బాబు? లేదు, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. బాయ్ సిరి. థ్యాంక్ యూ అశు అంకుల్. థ్యాంక్ యూ నేను నీకు చెప్పాలి. నీ వల్ల ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నాను తెలుసా? మళ్ళీ మళ్ళీ నాతో అబద్ధాలు చెప్పేలా చెయ్యకు. అబద్ధం చెప్తే సీతమ్మ తిడుతుంది. నేనెప్పుడు అబద్ధం చెప్పను. నా ఫ్రెండ్ కోసమే నేను అబద్ధం చెప్పాను. సరే, ఇక నుండి అబద్ధాలు చెప్పద్దు, సరేనా? వస్తాను. బాయ్ బాయ్. బాయ్. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. వాట్ నాన్సెన్స్! ఎవరో పక్కన కూర్చొని నువ్వు వర్క్ చేస్తున్నావా? నో వే. నీ పక్కన స్థానం నాది. ఆ ప్లేస్ ఎప్పటికైనా నాదే. నేను ఎవ్వరికీ వదిలిపెట్టను. అశోక్, నువ్వు నన్ను రామ్ నుండి దూరం పెట్టడానికి చూస్తున్నావు కదా? పెట్టు. ఎన్ని రోజులు పెడతావు? రామ్కి ఎలా దగ్గర అవ్వాలో నాకు బాగా తెలుసు.
యాక్చువల్లీ మా అమ్మ మిమ్మల్ని మీట్ చేయించు అని అడుగుతూనే ఉంది. మిమ్మల్ని మీట్ అవ్వటానికి చాలా వెయిట్ చేస్తున్నారు. బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉందంట. నేను చెప్పిన వెంటనే హైదరాబాద్కి రావడం, తాంబూలం ఎక్స్చేంజ్ చేయడం, పెళ్లి చేయడం అంటున్నారు. ఏమైంది? పెళ్లి అనగానే షాక్ లో ఉన్నారు. మీకింకా టైం కావాలా? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఐ స్ట్రెసింగ్ అవుట్? ఏదో ఒకటి చెప్పండి. రిలాక్స్ రిలాక్స్. ప్రేమించాక పెళ్లి చేసుకొని తీరాలి. నాకు ఈ పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్. జస్ట్ ప్రేమిస్తాను, పెళ్లి చేసుకోను అని నేనేం అనట్లేదు. నేను నాకు కూడా ఒక మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ని ఇంకా బాగా చూసుకోవడం కోసం మీలాంటి అమ్మాయిని నా జీవితంలోకి వస్తుందంటే నా లైఫ్కే థ్యాంక్స్ చెప్పాలి. కానీ నా లైఫ్ కాదు, సూరి ఇంకా రామ్ ఇచ్చిన లైఫ్. రామ్ సెటిల్ అయ్యేదాకా నేనే నిర్ణయం తీసుకోలేను. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీ నిర్ణయమే నా నిర్ణయం. నేను మీకోసం వెయిట్ చేస్తాను. మీలాంటి మంచి అబ్బాయి దొరకడమే అదృష్టం. అలాంటిది నేను మీకోసం వెయిట్ చేయకుండా ఉంటానా? అఫ్ కోర్స్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ. అదేంటది? ఆ పిచ్చేశ్వరి ఇబ్బంది స్టార్ అయిందన్నావు కదా, ఏంటది? అవును, ఆఫీస్ లో అది ఎవరో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫినాన్స్ అని వచ్చింది. యాక్చువల్లీ తను కొత్తేం కాదు, పాతావిడే. ఎవరది? చాందిని అంట. దేవుడా, ఆఫీస్ లో ఆవిడదే రాజ్యం. ఎంత టార్చర్ చేస్తోందో తెలుసా? చాందిని? చాందినియా? తనే. ఏమైంది మీకు తెలుసా? తను ఆఫీస్కి వచ్చిన రోజే ఐ మిస్ రామ్, ఐ మిస్ అశోక్ అని అనింది. నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు అర్జెంట్గా సూర్యతో మాట్లాడాలి. ప్లీజ్ టేక్ కేర్. ఏంటో కనీసం చెప్పి వెళ్ళొచ్చు కదా, లేకపోతే నాకేం తెలుస్తుంది? ఏమి చెప్పనే చెప్పరు. నేను రామ్ లైఫ్లో ఎంటర్ అయితే అయ్యాను, కానీ అశోక్ ప్రతి దానికి అడ్డొస్తున్నాడు. నన్ను రామ్కి దగ్గర అవ్వకుండా వెళ్ళనివ్వట్లేదు. నాకు రామ్కి మధ్య పెద్ద గోడలా ఉన్నాడు. ఎవరు ఆ అశోక్ అసలు? వాణ్ణి కూడా హ్యాండిల్ చేయలేకపోయావా నువ్వు? నీకు చెప్పాలా? యాక్చువల్లీ హీ డజంట్ ఈవెన్ మ్యాటర్. కానీ రామ్కి అతను మ్యాటర్. ఎంతైనా రామ్కి బెస్ట్ ఫ్రెండ్ కదా. సో మీరే చెప్పండి, ఏం చేద్దాం వాడిని? మిస్ చాంద్ని, ఆఫీస్లో నీకు మంచి పోస్ట్ ఉంది, దాన్ని నువ్వు వాడుకో. ఆ ఆఫీస్లో అశోక్కి ఏ పవర్ లేకుండా చెయ్యాలి. యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.